వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. 30,000 రూపాయలతో ఇందరి జమీనాను సమర్పించాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి తీసుకోవాలని షర్మిలకు న్యాయస్థానం షరతు విధించింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేయి చేసుకోవటం వివాదానికి దారితీసింది. ఒక మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టడంతో పాటు ఒక ఎస్ఐని ఆమె వెనక్కి నెట్టారు. పోలీసులు నిలువరిస్తున్నా ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్ ముందుకు పోనివ్వటంతో ఒక కానిస్టేబుల్ కాల్పైకి టైర్ ఎక్కింది. బంజారాహిల్స్ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. తాజాగా బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.